ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 51వ అధ్యాయం. తిరుమలలో కొలువైన కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధమైంది. వడ్డీకాసులవాడు, ఆపదముక్కులవాడు అని పేరు పొందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకొని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంత ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధికెక్కింది. తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదముక్కులవాడు వంటి పేర్లు ధనరూపంలో ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవటాన్ని సూచిస్తాయి. పురాణ గాథల ప్రకారము శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకోవటానికి తన దగ్గర డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసము ఇక్కట్లు పడతాడు. లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపద లేకుండా పోయింది. పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఈ వడ్డీ డబ్బును హుండీ సొమ్ములో నుంచే ఇస్తున్నాడని ప్రతీతి. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తప్పకుండా తీరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారము సొమ్ముతో ఉన్న ఫలంగా మొత్తమంతా హుండీలో వేయటాన్ని నిలువుదోపిడీ అంటారు. తిరుమలలో నిలువుదోపిడీ చెల్లించుకుంటామని మొక్కుకొని మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారని కొంతమంది చెబుతూ ఉంటారు. 1950వ దశకంలో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో పూర్వం నేలపై ఉన్న రాళ్లను తొలగించి కొత్త రాళ్లను వేసే సమయంలో శ్రీచక్రాన్ని అలానే ఉంచి దానిపై రైళ్లను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక సప్తగిరి పేర్కొంది. కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ తొందరగా నిండిపోతూ ఉంటుంది. అందువలన పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఈ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడ ఉన్న సిబ్బంది మరొక హుండీ ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా హుండీల దగ్గర పనిచేయటము, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని హాదీరాంజీ మఠానికి తీసుకుపోవటం జరుగుతుంది. పూర్వము తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలో డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్ళని, వాళ్ళు నివసించే పల్లెను కొప్పెరవాండ్ల పల్లె అని అంటారు. శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొప్పెరవాండ్ల పల్లె ఉంది. హుండీలో భక్తులు వేసిన డబ్బును నగలను వేరుచేసి లెక్కించి దేవస్థానము ఖజానాకి పంపించే తంతుని పరకామని అంటారు. ఇది 2 విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని తోకముల్లే అంటారు. కొప్పెరలో మన డబ్బే కాదు, విదేశ కరెన్సీ నాణ్యాలు కూడా భక్తులు వేస్తూ ఉంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఉపయోగించలేకపోయిన పట్టు వస్త్రాలను, నగలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. విలువైన నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు. తిరుమలగిరిలో 2 వకులమాత దేవాలయాలు ఉన్నాయి. మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్న మాలాడిగుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న పోటుగదిలో ఉంది. పోటులో ఉన్న వకులాదేవి దగ్గరుండి తన కొడుకు కావలసిన తినుబండారాలను శుచిగా శుభ్రంగా వండిస్తుంది అంటారు. వకులమాతే బంగారు తులసి పత్రహారంగా మారి శ్రీవారి మెడలో చేరిందని కథ. స్వామివారి ఏకాంతంలో ఉండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుపడిన దేవేరులు హడావుడిగా శ్రీదేవి శ్రీవారి వక్షస్థలం చేరుకోగా భూదేవి దగ్గరలో ఉన్న బావిలోకి వెళ్లి అంతర్ధానమైందట. ఈ కథ విన్న రామానుజుల వారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలలను ఈ బావిలో సమర్పించాలని కట్టడి చేశారు. తీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ బావిని పూలబావి అంటారు. తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా కుడిచేతి వైపు భాష్యకారుల సన్నిధి, దానిని ఆనుకొని తాళపాక వారి అర అనే పేర ఒక సంకీర్తన భాండాగారం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశము తిరుమల ఆస్థాన మండపము. ప్రతిరోజు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆస్థాన మండపము శ్రీవారి ఆలయానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయము వెనుక ఉంది. ఈ మండపము లోపలి భాగమున శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల శిల్పాలతో అందంగా తీర్చిదిద్దారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 51వ అధ్యాయం సంపూర్ణం.